నమస్తే, వెల్కమ్ టు క్యూటీవీ మీడియా. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారు ఉన్నారు. ప్రస్తుతం అందరికీ తెలుసు, ఏదైతే స్టీల్ ప్లాంట్లో జరిగినటువంటి దుర్ఘటనలో చాలా మంది కుటుంబ సభ్యులు తమ కుటుంబ సభ్యులను కోల్పోయారు. అసలు క్షణాల్లో జరిగిపోయిన తప్పు. అయితే ఒక ఇష్యూ జరిగిన తర్వాత రియాక్ట్ అవ్వడం కంటే వ్యవస్థల్లో ఎలాంటి మార్పులు తీసుకొస్తే మళ్ళీ ఇవి రిపీట్ అవ్వకుండా ఉంటాయి అనుకుంటున్నారు. అసలు ఎందుకు ఈ దుర్ఘటన జరిగింది, అక్కడ ఏం జరిగింది అనేటువంటి ఈ అంశాలతో పాటు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రస్తుత రాజకీయ పరిస్థితుల మీద కూడా ఒకసారి దువ్వాడ శ్రీనివాస్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ చెప్పండి, యాక్చువల్లీ స్టీల్ ప్లాంట్ విషయం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, లేకపోతే అందరూ వెళ్ళి పరామర్శించడం కానీ అక్కడ పరిస్థితులని చూడడం కానీ జరిగింది. అసలు ఇష్యూ ఎందుకు జరిగింది అంటారు? అసలు ఎప్పుడు లేని విధంగా ఎందుకు ఇంత అజాగ్రత్తగా అక్కడ పరిస్థితులు ఉన్నాయంటారు? ముందుగా నేను స్టీల్ ప్లాంట్లో జరిగినటువంటి ప్రమాదానికి నా ప్రగాఢ సంతాపాన్ని కుటుంబాన్ని తెలియజేస్తున్నాను. చాలా అన్యాయం జరిగింది. పాపం కుటుంబ సభ్యులు బోరున ఏడుస్తున్నారు. 1600 డిగ్రీల వేడితో ఆ మరుగుతున్నటువంటి ద్రావకం వాళ్ళ మీద పడిపోయిందంటే క్షణాల్లో బొగ్గైపోయినారు. తలచుకుంటేనే ఆ మెల్టింగ్ స్టేజ్ ఎంత దారుణంగా ఉంటుందంటే, అసలు వాటర్ బాయిల్స్ at 100 degrees. వాటర్ వేడి 100 డిగ్రీలు వాటర్ వేడిని మనం చేపెట్టగలమా? 50 డిగ్రీలు వేడి వచ్చినప్పటికీ మనం ఇబ్బంది అయిపోతున్నాం, కాలిపోతాయి. అలాంటిది ఈ 1600 డిగ్రీలు అన్నది ఘోరం. ఇదంతా ఏంటంటే స్టీల్ ప్లాంట్ని ఒక పద్ధతి ప్రకారం ఒక దురాలోచనతో దాన్ని లేపేయాలని చేసినటువంటి ఎత్తుగడ. దానిలో ఎటువంటి క్వాలిటీస్ మెయింటైన్ చేయట్లేదు, ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవట్లేదు. అందులో కొన్ని వేల మందిని పోస్టింగ్స్ నుంచి తీసేసినారు. టెక్నికల్ పర్సన్స్ అందరినీ కూడా తీసినారు. నాన్ టెక్నికల్ పర్సన్స్ని ఆ బాయిలర్స్ దగ్గరికి పంపిస్తున్నారు. వాళ్ళకి అది తెలియకపోవచ్చు, ఏదైనా మిస్మేనేజ్మెంట్ జరగచ్చు, లేకపోతే ఏదో పొరపాటు జరగచ్చు. ఇదంతా ఎందుకంటే రాను 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 స్టీల్ ప్లాంట్ని ఒక పనికిమాలినటువంటి ఒక విషయంగా మార్చేద్దామని చూస్తున్నారు ప్రభుత్వంలో. అక్కడ స్టీల్ ప్లాంట్ ఇప్పుడు అక్కడ కనకాపల్లి దగ్గర ఒక నిర్మాణం చేయబోతున్నటువంటి స్టీల్ ప్లాంట్కి మాత్రం అన్ని రకాల స్థలం ఇస్తారు, ఎలక్ట్రికల్ కన్సెషన్స్ అన్నీ ఇస్తారు, మరి దానికి సంబంధించినటువంటి లోన్స్ ఇప్పిస్తారు, దానికి ఒక మైన్ అలాట్ చేస్తారు. ఈ రోజు నుంచి నా చిన్నప్పటి నుంచి విశాఖ ఉక్కు ఆంధ్రలో అనుకున్నటువంటి ఈ విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీకి ఒక మైన్ ఇచ్చారా? అసలు ఈ విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ సర్వనాశనం అయిపోవటానికి ఈ స్థితి రావడానికి కారణం ఏంటంటే సొంతంగా ఒక మైన్ లేకపోవడం. మైన్ ఉంటేనే క్యాప్టివ్ కన్జంప్షన్ చేయగలుగుతాం. మైన్ దానికి ఎలాక్ట్ చేయలేమో భారతదేశంలో ఒక విశాఖ స్టీల్ ప్లాంట్కి. ప్రైవేట్ స్టీల్ ప్లాంట్స్కి ఇస్తున్నారే, ఇప్పుడు అనకాపల్లి దగ్గర పెట్టబోతున్న దానికి ఆల్రెడీ మైన్ అలాట్ చేస్తున్నారే. ఇన్నేళ్లలో ఎందుకు విశాఖపట్నానికి ఒక మైన్ అలర్ట్ చేయలేదు? ఇది ఒక పెద్ద ద్రోహం. అన్ని రకాలుగా కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని క్లోజ్ చేసే కార్యక్రమంలో భాగం. దీనివల్ల అమాయక ప్రజలు వెలిపొస్తులైపోతున్నారు. సార్, అంటే ఇప్పటికే వైసీపీ వాళ్ళు ఆరోపిస్తుంది ఏంటి అంటే 6000 పైగా ఒప్పంద కార్మికుల్ని తొలగించారు. సో ఎక్స్ట్రా బర్డెన్ ఏదైతే ఉంటుందో వర్క్ ప్రెషర్ ఉన్న వాళ్ళ మీద పడుతుంది, అందుకే దాన్ని తట్టుకోలేక ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. సో దీన్ని మీరే ఏకీభవిస్తారు? ఒక 100% రైట్. అంటే చెప్తున్నాను కదా, టెక్నికల్ పర్సన్స్ లేరు. 100 మంది చేయాల్సిన పని 25 మంది చేయిస్తున్నారు. టెక్నికల్ పర్సన్స్ అక్కడ లేనప్పుడు గ్యారంటీగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి. ఆ పరిస్థితిని అసలు నేను చనిపోయిన వ్యక్తి ఆ బాయిలర్స్ ఉంటాయి కదా, వాటి దగ్గరికి వెళ్ళటానికే అనుభవం లేని వ్యక్తి అంట. అసలు ఆ ప్లేస్లకు వెళ్ళకూడదంట వీళ్ళు, కానీ వీళ్ళు చేయిస్తున్నారు అక్కడ. ఈ దుర్మార్గమైన పరిస్థితి వల్ల నేను ఈ ప్రమాదం జరిగింది, యాక్సిడెంట్. పోయారు, వాళ్ళని మనం వెనక్కి తీసుకురాలేము. నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ప్రభుత్వం వాళ్ళకి ₹1 ఇది ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను, ఎక్స్గ్రేషియా. ఆ క్షతగాత్రులకు కూడా కనీసం ఒక 50 లక్షలు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. దీనివల్ల పోయిన ప్రాణాలు రావు, కానీ ఆ కుటుంబానికి కొంత ధైర్యం ఇచ్చినటువంటి వాళ్ళు అవుతామని ప్రభుత్వానికి నేను విన్నవిస్తున్నాను. స్టీల్ ప్లాంట్ పైన ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చూడండి అని కొన్ని వేల సార్లు అడిగాం. దీని మీద నేను ఒక పెద్ద వీడియో చేశాను. కొన్ని సందర్భాల్లో కొన్ని వేల సార్లు అడిగాం, పట్టించుకోవట్లేదు. కేంద్ర ప్రభుత్వాన్ని, మోదీ గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, దీనిపైన ప్రత్యేకమైన దృష్టి సారించాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అయితే దీన్ని ఎలా వదిలించుకోవాలని చూస్తున్నారు. కూటమిలో వారు భాగస్వామిగా ఉన్నారు కాబట్టి వారు ప్రత్యేకమైన దృష్టి సారించాలని నేను కోరుకుంటున్నాను. రైట్ సార్, స్టేట్లో ఇంకొక ఇష్యూ ఏదైనా ఉంది అంటే అది పీడిఎస్ బియ్యానికి సంబంధించింది. పీడిఎస్ రైస్కి సంబంధించి ఏ నాయకులు ఎక్కువగా మాట్లాడట్లేదు, బట్ మీరు ఎప్పటికప్పుడు దీన్ని తప్పుపడుతున్నారు. ఎస్పెషల్లీ నాదెండ్ల మనోహర్ గారి హస్తం దీనిలో ఉంది అని చెప్పి ఆరోపిస్తున్నారు. అసలు ఎందుకని అంతగా ఆయన మీద ఆరోపిస్తున్నారు మీరు? ఆయన అవినీతి చేశారని మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా ఏంటి? ఆయనతో నాకేం సంబంధం ఉంటుంది? నేను చెప్తున్నది ఏంటంటే, పెందుర్తిలో సుమారు 2 కోట్ల కేజీల రైస్, అంటే అది మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే 700 ఏసీకేలు అంటారు. 700 ఏసీకేలు అంటే ఒక లారీ లోడ్ ఒక ఏసీకే ఉంటుంది.
ఏసీకేకి 580 బస్తాలు పడతాయి. ఒక్కో బస్తాలో 50 కేజీలు ఉంటాయి. అంటే 29,000 కేజీలు ఒక్కో ఏసీకేకి ఉంటాయి. అంటే మొత్తంగా 700 ఏసీకేలు కలిపితే 2 కోట్ల కేజీలు ఇంచుమించు అవుతుంది. దాన్ని ఈరోజు పెందుర్తిలో గోడౌన్లో పెట్టారు. అది ఎక్కడి నుంచి వచ్చింది రైస్? ఆ రైస్ ఎక్కడి నుంచి వచ్చిందని చెప్తున్నారంటే 263 రైస్ మిల్స్ ఉన్నటువంటి శ్రీకాకుళంలో 36 రైస్ మిల్స్ నుంచి అది సేకరించామని చెప్తున్నారు. ఆ 36 రైస్ మిల్స్కి అక్కడ ఉన్నటువంటి రైస్కి సంబంధం లేదు. ఎందుకంటే ఇక్కడ రైస్ లేదు, ట్రాన్స్పోర్ట్ అయినట్టు ఆధారాలు లేవు, ఏ వెహికల్ కూడా ఎగ్జిట్ కానీ లేకపోతే ఎంట్రీ కానీ టోల్ గేట్స్ దగ్గర అయినట్టు ఆధారాలు లేవు, ఏ వెహికల్కి జీపీఎస్ ట్రాకింగ్ కూడా లేదు, ఫోర్టిఫైడ్ రైస్ నాన్ ఫోర్టిఫైడ్ రైస్ అని రకరకాల బిల్స్ క్రియేట్ చేశారు. ఏ బ్యాగ్ మీద కూడా సింబల్ లేదు, ఏది లేకుండా ఇష్టానుసారంగా అక్కడ రైస్ ఎలా చేరాయి? పోనీ ఇప్పుడు అధికారులు వెరిఫై చేస్తే, జీపీఎస్ ట్రాకింగ్ వెరిఫై చేస్తే విశాఖపట్నం సరిహద్దు ప్రాంతాలను చూపెడుతుంది. అది అంటే ఆ సరిహద్దు ప్రాంతాల నుంచే ఈ బియ్యాన్ని కలెక్ట్ చేశారు. దీనికి కారణం ఏంటంటే ఒక్క ఏసీకే అంటే 580 బస్తాలు కలిగినటువంటి ఒక ఏసీకేకి 13,31,100 రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది. అంటే కేజీ 39 రూపాయలు ఇస్తుంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఏ బియ్యాన్ని అయితే పంపిణీ చేస్తామో అదే బియ్యాన్ని మళ్ళీ ప్రజల దగ్గర నుంచి 22 రూపాయలు కొనేస్తున్నారు కేజీ. అంటే ఆ లెక్కల్లో చూస్తే 11,31,000 ప్రభుత్వం శాంక్షన్ చేస్తే ఒక ఏసీకేకి వీళ్ళు ప్రజలకు ఇస్తున్నది పీడిఎస్ రైస్కి లబ్ధిదారులకు 6,38,000 రూపాయలు, అంటే 22,000 రూపాయలు చొప్పున. అంటే వీళ్ళకి మిగిలింది ఎంత? 4,93,000. 4,93,000 ఇంటూ 700 లారీలు అంటే 700 ఏసీకేలు ఎంత అవుతుంది? 34,50,00,000. నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను, సరే నేను ఆరోపిస్తున్నాను. నా ప్రశ్నలో ఎవిడెన్స్తో మాట్లాడుతున్నాను. ఒక లారీ ఎవిడెన్స్ చూపించండి. 700 లారీలు వెళ్ళినట్టు చూపెడుతున్నారు కదా, 700 ఏసీకేలు వెళ్ళినట్టు చూపెడుతున్నారు కదా. ఒక్క ఏసీకేకి ఆధారం ఒక టోల్ గేట్ దగ్గర చూపించండి, ఒక జీపీఎస్ ట్రాకింగ్ చూపించండి, నేను క్షమాపణ చెప్తాను. నేను తప్పు చెప్పానని అంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇష్యూ మీద ఫర్దర్గా కోర్టుకు వెళ్దామని వాళ్ళు అడిగితే మీరు రెడీగా? నేను రెడీ, ఆధారాలతో నేను రెడీ, ఛాలెంజ్ చేస్తాను. చెప్తున్నాను కదా. ఇప్పుడు ఒక పేరును కూడా ఇప్పుడు ఇందులో 35 కోట్ల రమారాన్ని కూడా హస్క్ని కూడా ఏం చేస్తారంటే రైస్ మిల్లర్స్ అందరూ ఒక్కో రైస్ మిల్లర్ 1000 టన్నుల హస్క్ని అమ్ముతాడు. ఓకని ఎవరికి? బాయిలర్స్ వాళ్ళకి, ఫ్యాక్టరీస్ వాళ్ళకి అమ్ముకుంటారు. అది 3,000 రూపాయలకు అమ్ముతారు. అంటే అది ఒక 1000 టన్నులు అంటే 30 లక్షలకు ఒక్కొక్క రైస్ మిల్ వానరు ఆ ఏడాదిలో అమ్ముకుంటాడు. అది ఇంచుమించు 263 రైస్ మిల్స్ కలిపి ఎంత అవుతుంది? దాని యావరేజ్ అదొక 78,90,00,000 అవుతుంది. దీనిలో అచ్చెన్నాయుడు ఏమంటాడంటే 3,000 రూపాయలు కాదు, మీరు 1,800 రైస్ మిల్లర్కి ఇవ్వండి, ఫ్యాక్టరీ వాళ్ళకి చెప్తున్నాడు, మిగతా 1,200 నాకు ఇవ్వండి. అంటే ఈయన డిమాండ్ చేస్తున్నాడు. ఈయన డిమాండ్ చేయడం వల్ల ఈయనకు వచ్చే వాటా ఎంత? సుమారు 31,56,00,000 ఊక ద్వారా. ఎవరైతే రైస్ మిల్లర్స్ బెట్ చేసి నేను ఇవ్వమంటారో ఆ రైస్ మిల్లర్స్ తలకు ఊకంతా సీజ్ చేశారు. మీరు వెళ్ళి చూడండి, ఎందుకు సీజ్ చేశారు అడగండి. నాకు ఆధారం లేదంటున్నారు కదా, అది ఎందుకు సీజ్ చేశారని అడగండి. టైర్లో గాలి లేదని సీజ్ చేశారా, లేకపోతే బండికి లైసెన్స్ లేదని సీజ్ చేశారా, డ్రైవర్కి లైసెన్స్ లేదని సీజ్ చేశారా? లేదని చెప్పమనండి. సీజ్ చేసిన వాళ్ళకి చెప్పమనండి, పోలీసులకి. ఎందుకు సీజ్ చేసి అక్కడ బళ్ళు పెట్టారు? కేవలం 1,200 రూపాయలు అచ్చెన్నాయుడికి ఇవ్వాల్సిన పోర్షన్ ఇవ్వము అని బెట్టి చేసిన రైస్ మిల్లర్స్ తాలూకు ఓకది. అంతేకాదు, సార్టెక్స్కి మిల్స్కి కూడా 15 లక్షల నుంచి 20 లక్షల రూపాయలకు ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా ఇస్తుంది. సార్టెక్స్ టైప్లో పాలిష్ చేసింది. ఆ ఇచ్చినటువంటి బియ్యం వాటికి కూడా ఇంచుమించు మన జిల్లాకి 52,60,00,000 వచ్చింది. అందులో అచ్చెన్నాయుడు ఏమంటున్నాడు? 10% నాకు ఇవ్వండి అంటున్నాడు. 10% అంటే ఎంత? ఇంచుమించు 5,26,00,000. ఈ 5 కోట్ల రూపాయలు ఈయనకి ఇవ్వము, మేము ఇవ్వము అన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు 39 మంది ఇంకా మిగిలిపోయారు. వాళ్ళకి డబ్బులు ఇవ్వటంలా చేసి డిఎం గాని ఇవ్వట్లా. ఏమంటే 10% మాకు ఓకే చేయండి ఇస్తామంటారు. ఏంటి దోపిడీ? ఈ లెక్కలన్నీ కలిపి 75 కోట్లు. మనోహర్ గారిని నేను ప్రశ్నించానో అడిగానో కాదు, ఇది నిజామాబాద్ అని తేల్చండి. ఒక ఎమ్మెల్సీగా కదా నేను అడుగుతున్నాను. నేను క్షమాపణ చెప్తాను మీకు మంత్రిగా, మీరు మంత్రిగా కదా, మీకు క్షమాపణ చెప్తాను. పవన్ కళ్యాణ్ గారు మీరు అన్ని ప్రశ్నిస్తారని అందరు నమ్ముతున్నారు. ఇది ప్రశ్నించాలి. ఆనాడు సీజ్ ద షిప్ అన్నారు, మంచి జరుగుద్ది అనుకున్నాం, అన్యాయమే జరిగింది. సీజ్ ద షిప్ అనడం వల్ల సన్న రకాల ధాన్యాన్ని పండించిన ప్రతి రైతాన్ని కూడా నష్టపోయినాడు. ఇంచుమించు 2,800, 3,000 రూపాయలకు అమ్ముకోవాల్సిన ధర 1,400, 1,500కు అమ్ముకున్నాడు, చేతులు దులుపుకున్నాడు. సన్న రకాల నాట్లు కూడా వేల. ఎందుకంటే ఎక్స్పోర్ట్స్ ఆగిపోయింది ఒక్క మాట వల్ల. ఈరోజు పరిస్థితి ఏంటి? ఆ రోజు ప్రశ్నించారు, నష్టమే జరిగింది. ఈ రోజు నష్టం జరిగింది, ప్రశ్నించండి. అంటే ఇంత అవకతవకలు జరిగితే పీడిఎస్ రైస్లో ఇటు అధికార పక్షంలో ఉన్న వాళ్ళు కానీ అటు ప్రతిపక్షంలో ఉన్నవారు కానీ ఎవరు ఎందుకని నోరు మెదపట్లేదు? కంచె చేను మేస్తుంది. ధర్మాన ప్రసాదే సరైనోడయి
ధర్మాన ప్రసాద్ అసలు చేసిన దరిద్రం అంతా అక్కడే జరిగిందండి. మీకు రైస్ మిల్లర్స్ సంఘం అధ్యక్షుడిగా నేటికి 20 సంవత్సరాల నుంచి కింజరాపు ప్రసాద్ ఉన్నాడు. ఆయన ఎందుకు ఉండాలి? 263 రైస్ మిల్లర్స్లో ఎవరో ఒకరు అవ్వచ్చు కదా, ఎందుకు అవ్వట్లేదు? వీళ్ళ దౌర్జన్యం, రౌడీజం, గుండాయి. ఇది ప్రశ్నించాను నేను ఒకసారి వైసీపీ అధికారంలో ఉండేటప్పుడు. 263 నుంచి ఒకరిని ఎన్నుకోండాను. వాళ్ళు ఎన్నుకోవడానికి సిద్ధపడిన టైంకి అచ్చెన్నాయుడు, హరిప్రసాద్ భయపడినప్పుడు కృష్ణదాస్ వెళ్ళి సపోర్ట్ చేశారు. అప్పుడు కృష్ణదాస్ ఎవరు? రెవెన్యూ మినిస్టర్, డిప్యూటీ సీఎం. ఆయన ఎవరు? వైసీపీ. ఆయన అలా సపోర్ట్ చేస్తుంటే నేనేం చేయాలా? నా ఫైట్ వృధా అయిపోయింది. ఆ రోజు అలాగే సపోర్ట్ చేసి మళ్ళీ వాళ్ళు కొనసాగించేటట్టే వైసీపీ రూలింగ్లో ఇది జరిగింది. మరి వైసీపీ రూలింగ్ లేదు, ఇప్పుడు వాళ్ళది ఉంది. వాళ్ళు వేళకిస్తారు. ఇప్పుడు ఈ 75 కోట్ల పాపం అచ్చెన్నాయుడు తినేడండి. కొంత డీ ట్యాక్స్ కూడా ఉంది, ధర్మాన ట్యాక్స్ కూడా ఉంది. ఇద్దరు అన్నదమ్ములు రెవెన్యూ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం కూడా. 5 సంవత్సరాలు వైసీపీని జిల్లాలో నాశనం చేసింది వీళ్ళు. ఇద్దరు ఒకటైపోతారండు. వాళ్ళిద్దరు ఒప్పందాల్లో నీకు జరుగుతుంది. ఎందుకు మాట్లాడరు? లేదు ధర్మానైనా సరే, కృష్ణదాస్ అయినా సరే, లేదా అచ్చెన్నాయుడు అయినా సరే, ఇది అబద్ధం అని చెప్పను నేను ఆయన మాటలు. మీకు తెలిసిండు పెందుర్తిలో ఉన్నట్టే ఆ రైస్ ఎక్కడికి చెప్పండి, క్లారిటీ చెప్పండి. నిజంగా శ్రీకాకుళం నుంచి వెళ్ళినట్టుగా చెప్తున్నారు. ఆధారాలు చూపించండి. నేను అడుగుతున్నాను ఆధారాలు, ప్రజల కోసం అడుగుతున్నాను, నా కోసం కాదు. మీడియా ద్వారా ప్రభుత్వానికి విన్నవిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు, మీరు 76 సంవత్సరాలతో ఒక గొప్ప సీనియర్ అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా మీకు అన్నీ తెలుసు. మీరు ఇస్తున్నటువంటి ఏ బియ్యం అయితే ఉన్నాయో, పేదలకు ఇస్తున్నటువంటి బియ్యం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అవే మీరు కొంటున్నారు సార్. 60% రైతులకు ఇచ్చి, పేద ప్రజలకు ఇచ్చి 40% బొక్కేస్తున్నారు, జేబులో వేసుకుంటున్నారు సార్. చూడండి సార్, మీ ఎదురుగా ఇది జరుగుతుంది. మీరు దీన్ని ప్రక్షాళన చేయండి. లోకేష్కి నేను అదే కోరుతున్నా. మీరు యువ నాయకులు కదా, ఇవన్నీ పరిశీలించండి, దీనికి చెక్ పెట్టండి. ప్రజలకు జరుగుతున్న అన్యాయం, పేదవాడి పొట్ట కొడుతున్నారండి. వాడు తినటానికి మీరు బియ్యం ఇస్తుంటే ఆ బియ్యమే మళ్ళీ మీకు తిరిగి అమ్మటం ఏంటి సార్? ఇది ఏం చరిత్ర సార్ ఇది? సార్ స్టేట్లో సార్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సంబంధించి గతంలో అక్కడ జరిగినటువంటి వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్లో మమతా బెనర్జీ ఓడిపోవడానికి కానీ ఇవే రీజన్స్. ఇప్పుడు వైసీపీ కూడా దాని మీద భయపడుతుంది. అంతేకాకుండా కార్యకర్తలందరికీ కూడా వివరించే ప్రయత్నం చేస్తుంది. ఓట్లను తారుమారు చేసే ప్రయత్నం చేస్తున్నారు, లేదా ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు కొత్త జాబితాతో అని ఇప్పుడు కూటమి ప్రభుత్వం. అసలు దీని మీద మీరేమంటారు ఒక ఎమ్మెల్సీగా? ఎక్స్క్లూజివ్గా సర్ గురించి నేను మాట్లాడతాను. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, ఈ అపోహలు ప్రజల్లోకి వెళ్ళటం కరెక్ట్ కాదని నేను అంటాను. ఎందుకంటే నేను వైసీపీలో సస్పెండెడ్ పర్సన్ అయి ఉండొచ్చు, ఇండిపెండెంట్గా ఉండొచ్చు. నేను ఏదైతే అబ్జర్వ్ చేస్తే నాకు చెప్తున్నాను. ఈ సర్ అనేది జరిగిన తర్వాత నేను ఇటీవల కాలంలో నా వ్యాపార పనుల మీద సుమారు ఒక 8 రోజులు యూపీలో ఉన్నాను, వారణాసి ఆ ప్రాంతాల్లో. మరొక 6 రోజులు వెస్ట్ బెంగాల్లో ఉన్నాను. వెస్ట్ బెంగాల్లో ఆటో వాడి దగ్గర నుంచి ఒక 1000 కోట్ల వ్యాపారం చేసే వ్యాపారి వరకు నేను అందరితో మాట్లాడాను. మీ రాష్ట్రంలో 92 లక్షల ఓట్లు సర్ ద్వారా తీసేయటం వల్లే దీదీజీ ఓడిపోయారు, లేదే బీజేపీ గెలవదు, ఇది నిజం అబద్ధం అని అడిగాను. వాళ్ళు ఒకటే చెప్పారు. ఆటో వాడి దగ్గర నుంచి అందరూ 99% చెప్పినటువంటి మాట, ఈవెన్ దీదీ అభిమానులు కూడా చెప్పినటువంటి మాట, సార్ మళ్ళీ దీదీ గెలిస్తే ఇది రెండో పాకిస్తాన్ అవుతుంది. ఇక్కడ అఘాయిత్యాలు ఎక్కువైనాయి, హిందువుల మీద దాడులు ఎక్కువైపోయినాయి, మేమందరం గుజరాత్ వెళ్ళిపోతున్నాం, యూపీ వెళ్ళిపోతున్నాం, బ్రతకటానికి మాకు ఇక్కడ అవకాశం లేదు, బంగ్లా పీపుల్ ఎక్కువగా విపరీతంగా వచ్చేసినారు, వాళ్ళ డామినేషన్ ఎక్కువైపోయింది, దీదీ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది, దీదీని మేము ఓడించకపోతే మాకు బ్రతుకు లేదు, అందుకే కలిపి కొట్టామండి, బీజేపీని అందుకే గెలిపించుకుని ఇప్పుడు మారింది, ఇప్పుడు పరిస్థితి బాగుంది, రౌడీస్ని గూండాస్ని ఏరి పారేశారు, మొత్తం డ్రాయర్స్తో రోడ్ల మీద తిప్పించి అరెస్ట్ చేస్తున్నారు, కరప్షన్ తగ్గిపోయింది, మాకు ఒక గౌరవం వచ్చింది, ఇప్పుడు గుజరాత్ వెళ్ళిపోయిన వాళ్ళందరూ వెనక్కి వద్దాం అనుకుంటున్నాం, కలకత్తా పూర్తిగా అభివృద్ధికి గత 15 సంవత్సరాలుగా లేకుండా పోయింది, ఇప్పుడు అభివృద్ధి చెందుతుంది, ఎన్నో బ్రిడ్జెస్ రావాలి, ఎన్నో హోటల్స్ రావాలి, ఎంతో అభివృద్ధి చెందాలి, ఇది సిటీ ఆఫ్ డెన్సిటీ ఈరోజు ఒక పల్లెటూరులో మారిపోయింది, దీది వల్లే పోయింది. అయితే ఈ ఓట్లు కరెక్ట్ కాదా అని నేను అడిగాను. లేదు, 92 లక్షల ఓట్లు బంగ్లాదేశ్ పీపుల్ అవి, మేము ఎలా ఒప్పుకుంటాం? సర్లు అవిపోయాయి, ఇంకా అక్రమంగా ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చిన వాళ్ళు పెట్టి ఓట్లు పెట్టారు, అవి పోయినాయి, సర్లో నిజమైన ఓటు పోలేదే అని సామాన్యుడు చెప్తున్నాడండి. ఇంకా మనం పిచ్చోళ్ళలాగా అది మాట్లాడుతున్నాం ఏంటి? సర్ ఈజ్ ఎ గుడ్ వర్క్, సర్ ద్వారా ఓట్ల ప్రక్షాళన జరుగుతుంది. ఒక వ్యక్తికి 2 ప్రాంతాల్లో ఓట్లు ఉన్నాయి,
ఒకటే ఇవ్వాలి పౌరసత్వానికి. 2, ఒక వ్యక్తి ఇప్పుడు మనమే ఉన్నాం, ఆంధ్రాలో ఉన్న వాళ్ళ దగ్గర ఓట్లన్నీ కూడా తెలంగాణలో కూడా ఉన్నాయి. అక్కడ వెళ్ళి ఓటు జడ్జిమెంట్ చేస్తున్నారు, ఇక్కడ ఓటు వేస్తున్నారు. సో అంటే ఏపీలో కూడా ఈ సర్ ప్రాసెస్ ఇంత జెన్యున్ గా జరుగుతుంది అనుకుంటున్నారు? జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? ఇది ఒక్కడి చేతిలో ఉందా? ఇది ఒక వ్యవస్థ చేతిలో నడుస్తుంది, ఒక వ్యవస్థ నడిపిస్తుంది. సర్ ద్వారా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే జరుగుతుందో దానిలో కరెక్ట్గా జరుగుతుందని నేను చెప్తున్నా. గ్రౌండ్కి వెళ్ళి గ్రౌండ్ లెవెల్లో యూపీలో బెంగాల్లో మాట్లాడి ప్రతి ఒక్క పాయింట్ రాసుకుని వాళ్ళు చెప్పిన కామెంట్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. వైసీపీలో ఎందుకని ఎట్లా మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడండి, నేను ఒప్పుకోను. నేను నా కళ్ళారా నేను చూశాను, అది నేను విన్నాను. ఈ సర్ ద్వారా నష్టం జరిగింది కాబట్టి రేపు పొద్దున్న మనకి కాదు. సర్ ద్వారా నష్టం ఎక్కడ జరిగితే ఇప్పుడు ఛాలెంజ్ చేయొచ్చు వెస్ట్ బెంగాల్లో, లేకపోతే ఇంకెక్కడైనా జరిగితే మన దగ్గర జరిగినప్పుడు కూడా ఛాలెంజ్ చేద్దాం. మరి బూత్ కమిటీలు వేసుకుంటున్నాం కదా, బిఎల్ఓలు వేస్తున్నారు, బిఎల్ఏలు పార్టీలు వేసుకుంటున్నాయి, అందరు కలిపే కదా గ్రూప్ వెళ్తున్నారు విలేజ్లోకి. వెళ్ళి సర్ ద్వారా ఓటు ఎప్పుడో చనిపోయాడు, ఆడు ఓటు ఇంకా ఉంది, అది తీసేయాలి, తప్పే ఉంది. అలాగే ఎన్ని లక్షల ఓట్లు భారతదేశంలో అక్రమంగా కోట్లాది సంఖ్యలో ఉన్నాయి, తీయాలండి. నేను వ్యక్తిగతంగా వెళ్ళి వెరిఫై చేసి ఒపీనియన్తో నేను చెప్తున్నాను. వెస్ట్ బెంగాల్లో 90 లక్షల ఓట్లు తీయటం వల్ల మమత ఓడిపోలేదు, మమత చేసిన అకృత్యాల వల్లే ఓడిపోయినాయి. ఈ రోజు రోడ్డు మీదకి ఆవిడ వస్తే ప్రతిపక్ష నాయకురాలు చోర్ 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 అని నడుస్తున్నాడు రిక్షావాడు, ఆటోవాడు. నిన్న కాళీఘాట్ గుడికి వెళ్తే కనీసం దారి ఇవ్వలేదు ఆవిడకి. నిజంగా ప్రతిపక్ష నాయకులకి అంత హేళన ఉంటుందా, అంత అవమానం ఉంటుందా? మనం రూలింగ్ పార్టీలో లీడర్ని చూస్తున్నాం, అపోజిషన్లో చూస్తున్నాం. గౌరవం కొంచెం తక్కువైతే అవ్వచ్చు, ప్రజలు అందరికీ గౌరవిస్తారు కదా సమానంగా. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే ఈరోజు గౌరవం లేదా రాష్ట్రంలో? ఎక్కడికి వెళ్ళినా తండాలుగా వేలాది మంది వస్తున్నారు కదా. ఊడిపోయినంత మాత్రాన అంత అవమానం జరగట్లేదు. దీదికి ఎందుకు అంత అవమానం జరుగుతుంది? దీది క్రష్డ్ ద బెంగాల్ పీపుల్, చాలా ఇబ్బందులు పెట్టారు ఆవిడ, కాబట్టే ట్రీట్మెంట్ ఇచ్చారు వాళ్ళు. దాన్ని చూసి సర్లో 92 లక్షల ఓట్లు పోతే అది కాదండి. ఇప్పుడు అక్కడ కూడా తమిళనాడులో కూడా 72 లక్షల ఓట్లు పోయినా అక్కడ కూడా జరిగింది ఏంటంటే ఒక కొత్త జనరేషన్, ఒక కొత్త ట్రెండ్. డిఎంకే ఏఐడిఎంకే 56 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. విజయ్ వచ్చి ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగాడు. ఎస్ నాకు అవకాశం ఇవ్వండి నేను చేస్తాను, కాన్ఫిడెంట్గా చెప్పగలిగాడు. ఆయన మొదటి రోజు నుంచి ఆఖరి రోజు వరకు. తర్వాత విజయ్ ఏమి ఈ రోజు వచ్చేయలేదే, ఆర్గనైజ్డ్గా వచ్చాడు. ఆయన గత 12 సంవత్సరాల నుంచి ఆయన ఉన్నాడు ఆర్గనైజేషన్లో. ఆయన పేరున స్కూల్ ఫీజులు కట్టిస్తున్నారు, ఒక ఉచితమైన ఆపరేషన్లు చేయించాడు ఎంతోమందికి. ఆయన పేరుని ఇండిపెండెంట్గా ఆయన పేరు పెట్టుకొని పోటీ చేస్తే ఒక 165 పైన గెలిచారు లోకల్ బాడీస్లో. ఇదంతా స్ట్రెంగ్త్ చేసుకున్నాడు ఆయన, చేసుకుని వచ్చాడు విజయ్ 1 డేలే ఓవర్ నైట్లో రాలా. ఇది చూసి అక్కడ 70 లక్షల ఓట్లు తీసేయటం వల్ల పోయింది అంత కాదు. అసలు సర్వల్లే పోతున్నాం అనుకోవడం వల్ల, సర్వల్ అనుకోవడం కన్నా సర్లో జరుగుతున్నటువంటి వెరిఫికేషన్స్లో మనం ఎందుకు పార్టిసిపేట్ చేయకూడదు? గెలిస్తే మా శక్తి అంటాం, ఓడిపోతే ఈవీఎంల వల్ల ఓడిపోయి అంటాం. ఫేక్ ఇది. ఈవీఎంల మీద ఎలక్షన్ కమిషన్ కూడా చాలా క్లారిటీగా చెప్పింది, ఇలాంటి తప్పు చేయలేము. ఏమి బీహార్లో బెంగాల్లో ప్రజలే ఇచ్చారంటారా, ఒప్పుకుంటారా? నేను ప్రజలే అంటాను. తెలుసుకోవాలంటాను. ఎందుకు 11 స్థానాలకు పోయామన్నా తెలుసుకోవాలండి. చేయలేదు అంటే అక్కడ జరగట్లేదండి. చాలా మంది మాలో ఉన్నటువంటి నాయకులందరూ ఏంటంటారంటే గ్రౌండ్ లెవెల్ రియాలిటీ సార్కెళ్ళడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక కఠోరమైన దీక్ష కలిగినటువంటి వ్యక్తి. సోనియా గాంధీ నువ్వు ప్రజల వద్దకు వెళ్ళొద్దు, జిల్లాకు రప్పించుకొని కార్యక్రమాలు చేసేయి, ఓదార్పు చేసేయి అంటే ప్రజల దగ్గరికి వెళ్తానని వెళ్ళిన ఒక కార్యదీక్ష పరుడు. ఈ ఒక ఫోటో నేను జగన్మోహన్ రెడ్డి చూస్తున్నాను పాదయాత్రలో, ఒళ్ళంతా చెవుట్లో డ్రాప్కి గ్యాప్ లేకుండా డ్రాప్లు ఉన్నాయి ఆయన ఫేస్ మీద. ఆ డ్రాప్స్ ఏవి మళ్ళీ రావాలి, ఆ డ్రాప్స్ అతను. ఆ కష్టం నేను చూశాను. ఆ కష్టం వల్ల ఆయన అయినాడు ముఖ్యమంత్రి. మా వల్ల కాదు. పెద్ద నాయకులు పోటుగాళ్ళందరూ ఇప్పుడు చేరిపోయి మేము గెలిపించేసామని చెప్తారు. 2014లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు. అప్పుడు ధర్మాన ప్రసాద్ అన్నాడు సూట్ కేసులు దొంగ అని. అదే ధర్మాన ప్రసాద్ ఈరోజు ఈ పార్టీలో చేరాడు. ఇలాంటి నాయకులు చాలా మంది రాష్ట్రంలో ఉన్నారు. వీళ్ళ చేతిలో ఏముంది? 2019లో గెలిచాడంటే
జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేయడానికి సిద్ధంగా ఉన్నారు, ఇంకొన్ని రోజుల్లో ప్రజల మధ్యకి వస్తారు అంటున్నారు. ఇది నిజంగా సక్సెస్ అవుతుంది, నెక్స్ట్ ఎలక్షన్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది అనుకుంటున్నాను. నేను అదే కోరుకుంటున్నాను. ఆయన ప్రజల్లోకి రావాలి. ప్రజల్లోకి రాకముందు కార్యకర్తకు కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే 2010 నుంచి 14 వరకు జెండా మోసాడు, ఓడిపోయాడు. 2014 నుంచి 19 వరకు జెండా మోసాడు, ఓడిపోయాడు. 19లో రూలింగ్లోకి వచ్చాడు, 24 వరకు ఉన్నాడు రూలింగ్లో. కానీ గుర్తింపు రాలేదని బాధపడుతున్నాడు, నన్ను ఎప్పుడు పట్టించుకోలేదని బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు ఒక రకంగా. ఈరోజు మీటింగ్కి ఎందుకు వెళ్తున్నాడంటే ఆ కార్యకర్త తన ఇంటి ముందు ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు హేళన చేస్తారని వెళ్తున్నాడు తప్ప నేను 100 ఓట్లు వేసుకొని వెళ్తానని వెళ్ళట్లా. గతిలేక వెళ్తున్నారు. నాకు ఒక పార్టీ ఉండాలి, నాకు ఒక సపోర్ట్ ఉండాలని వెళ్తున్నాడు. ఇది గ్రామాల్లో జరుగుతున్నటువంటి ఫ్యాక్చువల్ రిపోర్ట్. నేను పాదయాత్ర చేసిన వ్యక్తిగా, గడప గడపకి తిరిగిన వ్యక్తిగా, 25 సంవత్సరాల అనుభవంతో నేను ఈ మాట చెప్తున్నాను. కాచి వడపోచిన అనుభవంతో నేను చెప్తున్నాను. కార్యకర్త స్వభావం ఏంటో, మనోభావం ఏంటో, అతని స్థితి ఏంటో నాకు తెలుసు. కార్యకర్త మనకు దేవుడు. ఆ దేవుడిని ఎలా కాపాడుకోవాలి? వాడు కష్టపడి వీధిలో ఫైట్ చేశాడు. అసలు 5 సంవత్సరాలు కూడా సార్ని కలవాలనుకున్నాడు ఆయన. పాదయాత్రలో ఎలాగ జగన్మోహన్ రెడ్డి దగ్గర 2 కోట్ల మంది ఫోటోలు తీసుకున్నారో అలాగే పాదయాత్రలో కార్యకర్తలు అయిపోయిన తర్వాత కలవాలనుకున్నారు, కలవలేకపోయారు. అపాయింట్మెంట్ లేదు, ఎవరు పట్టించుకోలేదు, గ్రామ స్థాయిలో విలువ లేదు. అప్పుడు ఏం చేశాడంటే విరక్తి చెందినాడు. ఇప్పుడు విరక్తిలో ఉన్నాడు. చిన్న క్వశ్చన్ సార్, మనకి మీరు 2024 ఎలక్షన్స్ బిఫోర్ గడప గడపకి అనే ప్రోగ్రామ్స్ చేశారు. ఏ ప్రభుత్వం లేనట్టుగా ఇది ఫ్యాక్ట్ ఒప్పుకోవాలి. వైసీపీ వాళ్ళంతా కూడా మోస్ట్లీ మీ ఇళ్లలో కంటే, అసెంబ్లీల్లో కంటే ఎక్కువ ప్రజల గడపల్లోనే ఉన్నారు కదా. మరి అప్పుడు ప్రజల నాడిని మీరు తెలుసుకోలేకపోయారు అంటే ఈ రియాలిటీ ఏదైతే ఉందో అది మీ అధినేతకు చేరవేసే ప్రయత్నం మీరు చేయలేదా? చెప్పాను కదా, నేను జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎప్పుడు నేను వ్యతిరేకంగా మాట్లాడాను. నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే చాలా మంచి వ్యక్తి, నాకు మంచి గౌరవించినటువంటి వ్యక్తి. నేను ఎప్పుడు ఏ స్థితిలో కూడా ఆయన సస్పెన్షన్ ఎత్తకపోయినా, ఆయన పక్కన పడేసినా నేను ఆయన గురించి ఒక మాట్లాడాను. కాబట్టి మా లీడర్స్ అందరూ ఒకటే మాట అంటారు, వెనక్కి పెట్టి మాట్లాడుకుంటారు. సార్కి తెలుస్తుందో లేదో, సారు ప్రయారిటీ ఇవ్వలేదు. సార్ దగ్గరికి వెళ్ళి చెప్దామంటే మాకు ఛాన్స్ లేదు. అక్కడ 4 గేట్లు ఉంటాయి, 4 స్తంభాలు ఉంటాయి. 6 స్తంభాలు రానివ్వరు. ఒకవేళ చెప్పినా వాళ్ళు వెళ్ళి వాళ్ళ అనుకూలంగా చెప్పుకుంటారు. సార్కి ఫ్యాక్ట్స్ రివీల్ చేయట్లేదు. చేయకపోవడం వల్లే నష్టం జరిగింది అని అందరూ అనుకుంటాం బయట. ఇప్పుడు కార్యకర్తను ముందు సాటిస్ఫై చేయాలి. నేనా ఇన్ఛార్జ్? ఎవడికి ఇన్ఛార్జ్ చేస్తే కార్యకర్త సాటిస్ఫై అవుతుంది ఏంటి? ఇన్ఛార్జికి చూసి కార్యకర్త జై జగన్ అన్నాడా? జగన్మోహన్ రెడ్డికే శక్తి ఉంది. సారే కడవాలి కార్యకర్తతో మళ్ళీ సారే మాట్లాడాలి. అప్పుడు కార్యకర్త బలం. మనం ఏం చేశారు 2024లో కార్యకర్తలు ఓటేసాడు తప్ప తనతో పాటు 100 మందిని తీసుకెళ్ళాం. అదే 2019లో 100 మంది కాదు, మరో 10 మందిని ఎక్స్ట్రా తీసుకెళ్ళాడు. ఇప్పుడు మరి 29లో ఏం చేయాలి? ఆ కార్యకర్త తనకున్న శక్తి అంతా తీసుకుని వెళ్ళాలి, బూత్ దగ్గరికి తీసుకెళ్ళాలంటే ఆయన కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చే కార్యక్రమాన్ని సార్ దగ్గర కరెక్ట్గా చెప్పట్లేదు. అది ఎవరైతే చెప్పగలిగి అది వర్కౌట్ చేయిస్తారో సార్కి అన్నీ తెలుసు. కానీ పాజిటివ్ రిపోర్ట్ ఇవ్వకూడదు, ఫ్యాక్చువల్ రిపోర్ట్ ఇవ్వాలి. ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఫీల్డ్లోకి వస్తే ఆయనకు ఉండవలసిన శక్తులు ఆయనకు ఉన్నాయి. ఆయన ఒక్కడిగేసాడు. ఆయన మేము కూడా వేసింది కాదు, పీకేసింది కాదు. ఏ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి చేసింది ఏటీ లేదు ఈ రాష్ట్రంలో. ఆయన ఒక్కడే అడిగేశాడు. ఆయన అడిగాన కోటాను అడుగులు పడ్డాయి. ఆ కోటాను కోట్ల ప్రజలే ఆయన శక్తి, మేం కాదు, ఇన్ఛార్జీలు కాదు. రైట్, ఒక ఎమ్మెల్సీ ఎంత డైరెక్ట్ గా మాట్లాడారు. తప్పే ఉంది. ఫైనల్ గా కూటమి ప్రభుత్వం వచ్చి ఆల్రెడీ 2 years కంప్లీట్ అయిపోయింది. సో ఈ 2 years లో రాష్ట్రానికి సంబంధించిన పెట్టుబడులు 20 లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చామని చెప్తున్నారు. సో 20 లక్షల కోట్ల రూపాయల్లో శ్రీకాకుళం జిల్లా అనేసరికి ఎప్పటికీ వెనుకబడిన జిల్లాగానే ఉంది. సో ఈ జిల్లా డెవలప్ అవ్వాలి, అభివృద్ధి చెందాలి అంటే ఎన్ని కోట్ల పెట్టుబడులు పెట్టాలి, ఏ రూపంలో పెడితే జిల్లా డెవలప్ అవుతుంది అనుకుంటున్నారు మీరు? ముందుగా నిరుద్యోగ సమస్య తీర్చే మార్గాలు చూడాలి, పారిశ్రామికీకరణకు ప్రాధాన్యత ఇవ్వాలి. నేటికి 75 సంవత్సరాలు అయింది స్వాతంత్రం వచ్చి. శ్రీకాకుళంలో ఉన్న ఇండస్ట్రియలైజేషన్ ఏంటి? అసలు శ్రీకాకుళం గురించి కానీ ఉత్తరాంధ్ర గురించి పట్టించుకుంటున్నారు? ఉన్న పరిశ్రమలు వెనక్కి వెళ్ళిపోతున్నాయి, ఎవడూ పట్టించుకోవట్లేదు. పెట్టుబడిదారులు భారతదేశానికి రావటం లేదు. ఉన్నవాళ్ళు వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. డాలర్ ప్రైస్ రోజు రోజుకి పెరుగుతుంది. రూపీ వాల్యూ తగ్గిపోయి పతనం అయిపోయి సర్వనాశనం అయిపోతుంది. ఎక్స్పోర్ట్స్ లేవు, ఇంపోర్ట్స్ పెరిగిపోయినాయి. ఇది భారతదేశంలోని సమస్య ఉంది, ఆంధ్ర రాష్ట్రంలో ఉంది, మన ప్రాంతానికి కూడా ఉంది.
దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. ఎన్ని వేల కోట్లు వచ్చాయనేది కాదు. ఈరోజు పోర్ట్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు, దాన్ని పూర్తి చేయండి. నేనే కదా పోర్ట్ మొత్తం దగ్గరుండి అది కన్స్ట్రక్షన్ అంతా దగ్గరుండి చేయించాను ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో, వారి ఆశీస్సులతో. 25వ సంవత్సరం డిసెంబర్కి ప్రారంభోత్సవం చేస్తాం, ఎగుమతులు దిగుమతులు ప్రారంభం అవుతాయని చెప్పాం. జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ ఇచ్చారు. ఈరోజు 26వ సంవత్సరం అవుతుంది. ఎందుకు అది పూర్తి చేయలేకపోతున్నారు? పోర్టు ఎప్పుడు పూర్తి చేస్తారు? పోర్టును పూర్తి చేయండి, ఎగుమతులు దిగుమతులు పెరుగుతాయి. అప్పుడు పారిశ్రామికీకరణ జరుగుతుంది. పరిశ్రమలు స్థాపించాలనుకునే వాళ్ళు ఇక్కడికి వస్తారు ఈ జిల్లాకి. అప్పుడు నిరుద్యోగ సమస్య తీరుతుంది. కూటమి ప్రభుత్వం ఆల్రెడీ శ్రీకాకుళం జిల్లాకి చాలా వరకు నిధులు కేటాయించాము, అభివృద్ధి చేసే పనిలోనే ఉంది అని చెప్పి జిల్లాకి సంబంధించినటువంటి కూటమి లీడర్స్ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది సార్. ఏంటి, నేను ఎమ్మెల్సీగా ఉన్నాను, గవర్నమెంట్లో ఉన్నాను. బడ్జెట్ ఏంటో నాకు తెలుసు. బడ్జెట్లో ఎంత లోట్లో ఉన్నామో నాకు తెలుసు, ఎంత అప్పు తెచ్చామో నాకు తెలుసు. గతంలో ఎంత అప్పు అయింది, ఇప్పుడు ఎంత అయింది, అప్పు గతం కన్నా ఇప్పుడు డబుల్ అయింది అప్పు. ఎక్కడి నుంచి నిధులు తెస్తారు? అమరావతి నిర్మాణానికే నిధులు తెచ్చుకోలేకపోతున్నారు. అది అప్పు కింద ప్రభుత్వ ఆస్తులు కానీ అంతస్తులు కానీ ఉంటే దాని కింద లోన్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది తప్ప నిధులు ఇవ్వడానికి ఒప్పుకోలేదు. అమరావతి నిర్మాణానికే మీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి తాలూకు ప్రత్యేకమైన కాన్సెప్ట్ ఏంటి, మెయిన్ ఐడియా ఏంటి, అమరావతి పూర్తి చేయాలని. దానికే నిధులు తెచ్చుకోలేక చేస్తుంటే, జీతాలు ఇవ్వడానికే డబ్బులు లేకపోతే ప్రభుత్వంలో, అవి ఉద్యోగులకు ఇచ్చినటువంటి సిపిఎస్ విధానానికి తగిన ఏర్పాట్లు చేసుకోలేకపోతే, పే రివిజనే చేసుకోలేకపోతే, ఇన్ని కష్టాలతో ఉంటుంటే మా శాలరీస్ మాకు రావడానికి మా గౌరవ వేతనం ఉంటే ఒకటి వస్తుంది, దానికే 2-3 రోజులు పడుతుంది రావడానికి. అంటే ఇక ఉపాధ్యాయులు ప్రజాప్రతినిధుల పరిస్థితి ఈ రకంగా ఉండేటప్పుడు, ఎంప్లాయీస్ పరిస్థితి ఈ రకంగా ఉండేటప్పుడు ఎక్కడ నిధులు ఉన్నాయి? ఎవరు ఇస్తున్నారు నిధులు? ఏం వేల కోట్లు? ఉన్నది బాగు చేయండి, ఉన్నది సెటిల్ చేయండి. 3 పోర్ట్లు 6 పోర్ట్లు పూర్తి చేయండి. 6 పోర్ట్లు పూర్తి చేస్తే ఆ పోర్ట్లు ఎగుమతులు దిగుమతులు ప్రారంభిస్తే పారిశ్రామికీకరణ అదే జరుగుతుంది ఆటోమేటిక్గా. పారిశ్రామికవేత్తలు వాళ్ళే వస్తారు, పరిశ్రమలు పెడతారు, అప్పుడు నిరుద్యోగ సమస్య తీరుతుంది. అంతేగాని అది చేయకుండా మేము ఇన్ని వేల కోట్లు తెచ్చాం, ఎందుకు, నాకెందుకు? మీ దగ్గర ఎంత డబ్బులు ఉంటే నాకెందుకు? మీరు ఏం చేస్తున్నారు అన్నది ముఖ్యం నాకు. అది జరగట్లేదు, ఈ 2 ఏళ్లలో జరగలేదు, 3 ఏళ్లలో జరుగుతుందన్న నమ్మకం కూడా నాకు లేదు. థ్యాంక్ యూ.